ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలులోని ప్రకాశం భవన్ వద్ద రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓకేనా? ఈరోజు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈరోజు రేపు 14, 15, 16 తారీఖులో లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషను, 17వ తారీఖు తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నా, అదేవిధంగా 20వ తారీఖు జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం ముందు ధర్నా చేయబోతున్నాం. ఈరోజు చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు కొత్తగా ఏమి ఏర్పడిందని. అయితే మేము చెప్తున్నాం, మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు మేమే అన్యాయం అడగట్లా. సుమారు ఒక ఉద్యోగి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాచిపెట్టుకుని జీపీఎఫ్ ఈరోజు తీసుకోవాలంటే సుమారు సంవత్సరం పడుతుంది. మా డబ్బులు మా భవిష్యత్తు నిధులు దాచిపెట్టుకొని మా పిల్లల కోసమో చదువుల కోసం దాచిపెట్టుకున్న డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలంటే సుమారు 6 నెలలు పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిసారి గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు మాకు సరెండర్ లీవ్లు ప్రతి సంవత్సరం ఇచ్చేది. సుమారు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్ వచ్చేది దాఖలా లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ దాదాపు 50 సంవత్సరాల నుంచి డిఏ ఐరియస్ తీసుకున్న చరిత్ర ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి డిఏఆర్ఎస్ తీసుకున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. మేము సంక్షేమ కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నాం, చాలా చక్కగా ప్రజలకు అందరికీ అన్నీ అందుతున్నాయని. కానీ ప్రభుత్వం ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడ కూడా స్నేహపూర్వక వాతావరణం ఉద్యోగి కనిపించట్లేదు. హెల్త్ కార్డుల విషయాల్లో కూడా అందరు ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యను చేపట్టి రావాల్సినటువంటి బకాయిలన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ చేయకపోతే 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఉద్యోగుల సత్తా ఏంటనేటువంటిది కూడా ఈ ముఖ్యమంత్రి గారికి నిరూపిస్తామని తెలియజేస్తున్నాం. మా యొక్క ఉద్యోగుల నిరసన తెలియజేస్తున్నాము. నిన్నంతా అన్ని కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించాము, తహసీల్దారులకి వినతిపత్రం సమర్పించాము. అలాగే మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే మేము కూడా సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే డిఏలు ఎప్పుడైతే మూడు సార్లుగా చెల్లించే విధానం అసలు మాకు లేదు. ఎప్పుడైనా సరే డిఏ క్యాష్ చేసుకొని మిగతాది జీపీఎఫ్లో జమ చేసే ఆచారం ఉండేది, అది రద్దు అయిపోయింది. ఇంతవరకు డిఏలు బకాయిలు లేవు, సరెండర్ లీవులు లేవు. మూడు దఫాలుగా పెండింగ్లో ఉన్నాయి సరెండర్ లీవులు. అలాగే జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు మా కోసం మేము దాచుకున్న డబ్బులు కూడా మా అవసరాలకు ఇవ్వకుండా గవర్నమెంట్ హింసిస్తూ ఉంది. 2 సంవత్సరాలు ఏజ్ పెంచారు. చేయలేని వాళ్ళు, రోగిస్టులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 సంవత్సరాలు పెంచినందువల్ల రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు తీసుకుని పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకుందామని ఆశ నెరవేరకుండా పోయింది వాళ్ళకి. ఎప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజేషన్లో వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, అలాగే రావాల్సిన ఎస్ఎల్ బకాయిలు చెల్లించాలని, డిఏ బకాయిలు చెల్లించాలి, జీపీఎఫ్ బకాయిలు చెల్లించాలి, ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించాలి. మా న్యాయమైనటువంటి ఐఆర్ ప్రకటించారు, ఈ పాటికే ప్రకటించి ఉండాలి. అలాగే పిఆర్సీ కమిటీ నివేదిక వేశారు కానీ అది ఎక్కడుందో కూడా కమిటీ కనబడలేదు. ఇవన్నీ పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని ముఖ్యంగా అందరి కోరిక అది. ఇవన్నీ నెరవేర్చకపోతే ఉద్యోగులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో భాగంగా ఈరోజు చేస్తున్న నిరసన కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉద్యోగస్తులు ఉవ్వెత్తున రావడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నేను వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, మరి సిపిఎస్ రద్దు చేయాలా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ చేస్తారా అని ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి పెండింగ్ లేకుండా మీకు మంచి పిఆర్సీ ఇస్తాను అని చెప్పి మీరు రివర్స్ పిఆర్సీ ఇచ్చిన ఈ సంఘటన కూడా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇప్పుడైనా మా న్యాయమైన డిమాండ్లు త్వరగా పరిష్కరించి ఉద్యోగస్తులని మంచి చేసుకోవాలని, ఉద్యోగస్తులు
సమస్యలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమం తీవ్రతరమైంది కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రెడ్డిని మాట్లాడుతుంది. మాకు 1వ తారీఖు పెన్షన్స్ రావాలని మా డిమాండు. తర్వాత ఇప్పుడే శరత్ బాబు గారు కూడా చెప్పారు 70-75 ఏజ్కి ఇంతకుముందు 10% 15% ఉండేవి ఎడిషనల్ క్వాంటమ్, అది ఇప్పుడు 7%కి 12%కి తగ్గించారు. ఇంతకుముందు ఇచ్చినట్లుగా 10% 15% ఇవ్వాలని కోరుకుంటున్నాం. డిఐ ఏరియర్స్, డిఆర్ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ కూడా వెంటనే మాకు రిలీజ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాం.